హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహాదేవపురం డివిజన్ కైలాస్ హిల్స్ కాలనీ వాసులు ధర్నా నిర్వహించారు. మన్భూమి కన్స్ట్రక్షన్స్ 30 అడుగుల సీసీ రోడ్డును ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపించారు. పలుమార్లు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆక్రమణలు తొలగించి సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు. 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మన భూమి అక్రమ నిర్మాణాలపైన మా కాలనీ ప్రెసిడెంట్ గారు కానీ, జనరల్ సెక్రటరీ గారు కానీ, మెంబర్స్ కానీ అందరూ కూడా కలిసి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాటిని మేము తీవ్రంగా కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది పబ్లిక్ రోడ్డు కింద ఏదైతే గవర్నమెంట్ రోడ్స్ ఉన్నాయో వాటిని ఎంక్రోచ్మెంట్స్ యాజ్ పర్ లీగల్ ప్రకారం ఇది క్రిమినల్ ట్రెస్పాస్ పబ్లిక్ న్యూసెన్స్ కిందకి వస్తుంది. సో ఏదైతే మా యొక్క అసోసియేషన్ వాళ్ళు, జిహెచ్ఎంసీ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ కమ్యూనికేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ప్రాపర్గా చర్యలు తీసుకోకపోవడము, దీనికి ఎటువంటి క్రిమినల్ కేసు కింద రాదని చెప్పడం కూడా సిఏ గారు చెప్పడం జరిగింది. సుష్మా, నేను కైలాష్ హిల్స్ వాసులము. గత 15 రోజుల నుండి ఈ కైలాష్ హిల్స్ లో మేము వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేసింది చూస్తూనే ఉన్నాము, గవర్నమెంట్ ప్రాపర్టీని. సో గవర్నమెంట్ ప్రాపర్టీని ఎంక్రోచ్ చేశారేంటి అని వెళ్ళి అడిగితే వాళ్ళు మా మీదనే తిరగబడుతున్నారు, మన్బూన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. అప్పటికి మేము చాలా సార్లు చెప్పి చూసాము, వాళ్ళు కట్టకుండా ఉండడానికి కూడా ప్రయత్నించాము. కానీ రాత్రికి రాత్రే వాళ్ళు లైట్లు పెట్టి అన్ని పెట్టి వాళ్ళు కట్టారు. సుష్మా, నేను కైలాష్ హిల్స్ వాసులము. గత 15 రోజుల నుండి ఈ కైలాష్ హిల్స్ లో మేము వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేసింది చూస్తూనే ఉన్నాము, గవర్నమెంట్ ప్రాపర్టీని. సో గవర్నమెంట్ ప్రాపర్టీని ఎంక్రోచ్ చేశారేంటి అని వెళ్ళి అడిగితే వాళ్ళు మా మీదనే తిరగబడుతున్నారు, మన్బూన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. అప్పటికి మేము చాలా సార్లు చెప్పి చూసాము, వాళ్ళు కట్టకుండా ఉండడానికి కూడా ప్రయత్నించాము. కానీ రాత్రికి రాత్రే వాళ్ళు లైట్లు పెట్టి అన్ని పెట్టి వాళ్ళు కట్టారు.